సబర్మతి రిపోర్ట్ అనే సినిమాని స్వయంగా నరేంద్ర మోడీ వీక్షించారు. ఆ మధ్యన ప్రోమో ఆయనే ప్రమోట్ చేశారు. ఇప్పుడు ఇది కూడా ఎందుకు అంటే ఆయన జీవితంతో ముడిపడి ఉన్నటువంటి అంశం. నరేంద్ర మోడీ రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి జరిగినటువంటి అతిపెద్ద కుట్రనాల, లేకపోతే నాటి మత కలహాలు సృష్టించాలన్నటువంటి కుట్రని ఛేదించుకొచ్చినటువంటి వాడు అనాలి. గోద్రాల్లర్లని ఇప్పటికీ ఆ పదం వాడతారు కానీ సబర్మతి ధ్వంసం, సబర్మతి విధ్వంసం అనరు. సబర్మతి అనే ఒక రైలులో కరసేవకులు వెళ్తూ ఉండగా గోద్రా దగ్గర ఆ రైలుకి 4 వైపులా తలుపులు వేసేసి తగలబెట్టి దాదాపు 67 మంది ప్రాణాలు తీసినటువంటి సంఘటనతో ఆగ్రహించినటువంటి హిందువులు చేసిన తిరుగుబాటే గోద్రా అల్లర్లు. గోద్రా అల్లర్లు హైలైట్ చేశారు కానీ అసలు సబర్మతి రైలు తగలబెట్టడం వెనకాలన్న ఉద్దేశాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అప్పట్లో ఇండియా టుడే ఒక్కటి రాసింది, కాకపోతే అది కూడా మొత్తం స్టోరీలో గోద్రా అల్లర్ల స్టోరీలో ఇదొక పార్శ్వం కింద మాత్రమే రాసింది కానీ దాన్ని హైలైట్ ఏ మీడియా కూడా చేయలేదు. అందుకనినే అసలు చర్చ జరగాల్సింది అది కదా, ఎందుకు జరిగింది అక్కడ అల్లర్లు అన్నటువంటిది. రైలు తగలబెట్టడం వల్ల దాన్ని ప్రశ్నించినటువంటి హిందువుల మీద కాల్పులు జరగడం వలన, కాల్పులు జరిపినటువంటి బెస్ట్ బేకరీ యజమాని ఉదంతం వలన ముదిరినటువంటి వివాదం. అప్పుడు ఊచకోతను ఎవ్వరూ సమర్థించట్లేదు. అట్ ద సేమ్ టైం దానికి కారణమైనటువంటి దహనం దాదాపుగా 200-300 మంది ప్రయాణిస్తున్న చోట ఒక 60-70 మందిని అలా తగలబెట్టేశారు, నిలువునా తగలబెట్టేశారు చిన్న పిల్లలతో సహా. ఆ పాయింట్ ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి అంశం. అందుకనినే అది ప్రజల్లో చర్చ జరగాలని నరేంద్ర మోడీ కోరుకున్నారు. తనని బ్యాడ్ చేసినటువంటి అంటే తనని అభిమానించే వాళ్ళు ఒక ఎత్తు, తనని ద్వేషించే వాళ్ళకి అసలు నిజం తెలిసేటటువంటి కోసం దాన్ని చూడాలి అన్నటువంటిది ఆయన అనుకోరు. ఎందుకంటే ద్వేషించేవాడిని ఎట్టగా మార్చలేం. కానీ తటస్థులు తెలియనటువంటి వాళ్ళకి అది తెలుసుకునేందుకోసం ఈ ప్రయత్నం అన్నమాట.